హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ అనేది మనకి కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో, ముందుగా మన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే, మన నోటిఫికేషన్ అనేది మనకి కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకు రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ యొక్క బ్యాంక్ అనేది మనకి చిన్న బ్యాంక్ అయితే కాదు. చిన్న బ్యాంక్ అయితే కాదు. సో, మనకిది 45 ఇయర్స్ నుంచి బ్యాంక్ రన్ అవుతుంది. అలాగే మనకి ఈ యొక్క బ్యాంక్‌కి టోటల్‌గా మనకి 18 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఇది పెద్ద బ్యాంకే. అలాగే మనకి ఇందులో ప్రమోషన్స్ కూడా చాలా బావుంటాయని చెప్పి నేను రీసెర్చ్ చేసి చూసానన్నమాట. ఓకేనా? సో, ఇది మీరు కోఆపరేటివ్ బ్యాంక్ కదా అని చెప్పి చిన్న బ్యాంక్ అనుకోవద్దు. సో, ఇది కూడా చాలా మంచి అవకాశం. సో, ముందుగా మీరు ఆర్గనైజేషన్ చూసుకుంటే కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్. అండ్ నేమ్ ఆఫ్ ద పొజిషన్ వచ్చరికి క్లర్క్ కమ్ క్యాషియర్ అనమాట. ఓకేనా? సో, క్లర్క్ కమ్ క్యాషియర్ అనే పొజిషన్‌కి మనకి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మొత్తం వేకెన్సీ వచ్చేసరికి మనకు మొత్తం 11 వేకెన్సీస్ రిలీజ్ చేశారనమాట. ఓకేనా? ఇక్కడ మనకి క్యాస్ట్ వైస్‌గా చూసుకుంటే ఎస్సీలో 2, బీసీ బిలో 2, బీసీడీలో 2, బీసీఈలో 1, అలాగే ఓసీలో 1. సో, ఈ విధంగా మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 11 వేకెన్సీలు రిలీజ్ చేశారనమాట. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 34 ఇయర్స్ యాజ్ ఆన్ ఇదే నెల 18/25 అంటే ఇదే నెల 18 కల్లా మీకు 34 అబోవ్ దాటకూడదన్నమాట. సో, ఎవరైతే 34 బిలో అండ్ అలాగే అబోవ్ 18 ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ ఇన్ రెగ్యులర్ స్ట్రీమ్ అనమాట. ఓకేనా? సో, మనకి మినిమమ్ డిగ్రీ అనేది ఉండాలనమాట. మీరు ఏ గ్రూప్ అయినా పర్లేదు 60% మార్క్స్‌తో మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. లేకపోతే మీకు 50% ఇన్ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఎక్స్‌పీరియన్స్ విల్ బి కన్సిడర్డ్. ఒకవేళ మీకు ఏదైనా గ్రాడ్యుయేషన్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే మీకు అందులో 50% వచ్చినా సరిపోతుందనమాట. ఓకేనా? సో, అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈజ్ కంపల్సరీ. అంటే మీకు నాలెడ్జ్ ఇంగ్లీష్ గురించి, తెలుగు గురించి మీకు తెలిసి ఉండాలనమాట. ఓకేనా? జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు రాయడం, చదవడం అలాంటి రిక్వైర్మెంట్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. మీకు జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందనమాట. ఓకేనా? సో, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్‌లో. అలాగే ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే మనకి 24 మంత్స్ అనమాట. ఓకేనా? సో, 24 మంత్స్ మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటదండి. ప్రొబేషన్ పీరియడ్ అంటే మీకు పర్మనెంట్‌గా కన్ఫర్మ్ అవ్వరనమాట ఈ 24 మంత్స్‌లో. 24 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీ పర్ఫార్మెన్స్ బావుంటే అప్పుడు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారనమాట. లేకపోతే ఈ 24 మంత్స్‌లో మీ పర్ఫార్మెన్స్ బాగోకపోయినా ఒకవేళ మీ మీద ఏమైనా రిమార్క్స్ ఏమైనా వచ్చినా వాళ్ళకి మిమ్మల్ని తీసేసే రైట్ ఉంటదనమాట. ఓకేనా? సో, అది ప్రొబేషన్ పీరియడ్ వచ్చరికి 24 మంత్స్ ఉంటదనమాట. ఓకేనా? సో, ప్రొబేషన్ పీరియడ్ అన్నా లేకపోతే ట్రైనింగ్ పీరియడ్ అన్నా మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మీకు దాదాపు 15,000 వస్తదనమాట. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసరికి 18,000 అలాగే ఈ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు బ్యాంక్ పాలసీస్ ప్రకారంగా మీకు దాదాపు 35,000-40,000 మీకు సాలరీ రావడం జరుగుతదనమాట. ఓకేనా? సో, మీ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు పర్మనెంట్ అయిన తర్వాత అనమాట. ఓకేనా? సో, అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వరకైతే రూ. 250 పే చేయాల్సి ఉంటది అప్లికేషన్ ఫీజ్. అలాగే ఫర్ బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్‌కి రూ. 500 పే చేయాల్సి ఉంటదన్నమాట అప్లికేషన్ ఫీజ్. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 250, బీసీ అండ్ ఓసీ వాళ్ళకైతే రూ. 500 అనమాట. సో, మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలన్నమాట. మీకు ఆన్‌లైన్‌లో కూడా ఎలాగ అప్లై చేయాలని మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. సో, అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటది. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటదనమాట. సో, ఎవరైతే ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ ఉంటదనమాట. సో, రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతదనమాట. సో, మీరు పర్సనల్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మీకు ఆటోమేటిక్‌గా జాబ్ ఇవ్వడం జరుగుతదనమాట. సో, మీరు అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూడండి నో అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ సెంట్ త్రూ మెయిల్, పోస్ట్ ఆర్ కొరియర్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫర్ కంప్లీట్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ బ్యాంక్స్ ఆఫీషియల్ వెబ్‌సైట్. ఓకేనా? కాకినాడ టౌన్ బ్యాంక్ .in అనమాట. సో, అది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్. మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. సో, మనం ఇప్పుడు అప్లై ప్రాసెస్ కూడా డిస్కస్ చేద్దాం. మీరు మన అప్లై నౌ డిస్క్రిప్షన్‌లో ఉన్న అప్లై నౌ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు కూడా ఇదే వెబ్ పేజ్ మీద లాగిన్ అవుతారు. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కన్వెన్షన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2025 ఇక్కడ చూసుకుంటే మనకి 13 డేస్ అనేది టైం ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి క్లోజింగ్ వచ్చరికి 26 అనమాట. ఓకేనా? సో, ఇదే మంత్ మనకు 26 లోపు మనకి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయన్నమాట. అంటే ఇదే నెల 26 లోపే మీరు
ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ అనుకుంటే మీరు 26 లోపు అప్లై చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా? సో, మనకు చూసుకుంటే మనకి టైం రన్ అవుతుందనమాట. అంటే మనకి ఇంకా 13 డేస్ టైం ఉందనమాట అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడానికి. సో, మీరు 13 డేస్ లోపల మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే మీరు ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! సో, ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలనమాట. ఓకేనా? సో, రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటదనమాట. సో, మరి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫార్మ్ ఓపెన్ అవుతుందనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ. సో, ఈ విధంగా మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతది. సో, బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఆప్షన్ ఉంటదనమాట. మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే మీకు లోపల ఫార్మ్ అనేది ఉంటదనమాట. సో, ఆ ఫార్మ్ ఫిల్ చేసి మీరు అప్లై చేయొచ్చు. సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో, మీరు ఈ విధంగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చనమాట. ప్రాసెస్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి మీరు ఆ విధంగా అప్లై చేసుకోవచ్చనమాట. సో, అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మీకు టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉంటే ఆ వెబ్‌సైట్‌లో మీకు ఈమెయిల్ ఐడీ ఉంటది. సో, ఆ ఈమెయిల్ ఐడీకి మీరు ఈమెయిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. అండ్ థాంక్ యూ సో మచ్.